బీసీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బీసీవై పార్టీ అధినేత బోడి రామచంద్ర యాదవ్ చేపట్టిన ఆమరణ దీక్ష ప్రాంగణం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గత 3 రోజులుగా రామచంద్ర యాదవ్ దీక్ష చేపట్టినప్పటికీ ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో మంగళగిరి జాతీయ రహదారిపై బీసీ నేతలు నిరసన చేపట్టారు. నేషనల్ హైవేపై వాహనాలు నిలుపుదల చేసి అక్కడ పడి ఉన్న చెట్లకు నిప్పు పెట్టారు. దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. చంద్రబాబు నీచుడు, బీసీల ద్రోహి. ఈ రోజు మా రామచంద్రన్న ఆమరణని ఆరాధీక్ష చేస్తుంటే చంద్రబాబు నాయుడు వాటిని ఇంప్లిమెంట్ చేయకుండా ఈ రోజు మా అన్న తలపెట్టిన ఆమరణ నిరాదీక్ష కనీసం స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్టుండు. ఈ బీసీల ద్రోహిని రేపు వచ్చే 2029 ఎన్నికల్లో బీసీలు 60% ఉన్న బీసీలు బొందబెట్టి నిన్ను నీ పార్టీని ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమి కొట్టబోతే మాది బీసీవై పార్టీలే కాదు, మా రామచంద్ర యాదవ్ అన్న ప్రాణాలకి ఏం జరిగినా ఈ ఆంధ్ర రాష్ట్రం బగ్గున తగలబడపోతే మేము బీసీవై కార్యకర్తలే కాదని హెచ్చరిస్తూ తక్షణమే మా బీసీ డిమాండ్లకు అంగీకరించి తక్షణమే బిల్లు పాస్ చేసి అమలు చేయాల్సిందిగా ఈ కులతత్వ కూటమి ప్రభుత్వాన్ని బీసీవై పార్టీ తరఫున మా రామచంద్ర యాదవ్ అన్న గారు డిమాండ్ చేస్తున్నారు.